కడప జిల్లా కాశీనాయుడు మండలం కొండరాజుపల్లె గ్రామ పంచాయతీలో నూతన సచివాలయాన్ని ప్రారంభించడానికి వచ్చిన బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు, బద్వేలు డాక్టర్ ఎమ్మెల్యే దసరి సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరికి నల్లేరు విశ్వనాథరెడ్డి మరియు ప్రజలు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నూతన సచివాలయాన్ని ప్రారంభించారు మరియు కొండరాజుపల్లె, సావిశెట్టిపల్లె, వడ్డమాను, రెడ్డి కొట్టాల, కత్తెరగాన్లలో నూతనంగా నిర్మించిన సచివాలయ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, గాంధీ కలలు కన్నా సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకువచ్చాడని ఆయన కొనియాడారు. వచ్చే 2024 ఎలక్షన్స్ లో కడప ఎంపీగా నేను, బద్వేలు అభ్యర్థిగా డాక్టర్ సుధాను అత్యధిక మెజార్టీతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథ్ రెడ్డి, 7 మండలాల వైసీపీ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈ మధ్య 4వ విడత డబ్బు కూడా చెల్లించారు. అకౌంట్లలో డబ్బులు జమ అవుతా ఉన్నాయి. వైఎస్ఆర్ చేయూత 4 విడతలు ఇచ్చారు. అదేవిధంగా అమ్మఒడి క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ 2019 జనవరిలో అన్న ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర వ్యాప్తంగా 1000 రూపాయల పెన్షన్ 39 లక్షల మందికి వచ్చేది 2019 జనవరి మాసంలో. ఇవాళ 2024లో జనవరి మాసం ఒకసారి చూస్తే, జగనన్న పరిపాలనలో జగనన్న ముఖ్యమంత్రి అయినాక చూస్తే దాదాపు 66 లక్షల మందికి పెన్షన్ వస్తుంది. ఎక్కడ 39 లక్షల మంది, ఎక్కడ 66 లక్షల మంది, ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3000 రూపాయల పెన్షన్. పట్టించుకోకుండా మన శాసనసభలు సంతలో పశువులాగా కొనే కార్యక్రమం చేశారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని ఆలోచన ఏ రోజు కానీ ఆలోచన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. బాబు వస్తే జాబు వస్తుంది.